తథాస్తు భగవాన్ స్వయం. మనం ఒక్కో పురాణంలో వాళ్ళనే సుప్రీంగా చెప్పడం జరిగింది. అలా ఎందుకు చెప్పారు? ఆయా గుణాల్లో ఉన్న వాళ్ళకి అదే నచ్చుతుంది. మన ధర్మంలో రుద్దడం పోగురం లేదు. మన ధర్మంలో వివరించడం ఉంది. ఇందాక ఎవరో ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన ఆయన వాళ్ళది వరంగల్ అని చెప్పాడు, ఏదో పేరు చెప్పాడు. అదే మీరు మా పుస్తకాన్ని ఎలా అంటారు ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. మీ అమ్మగారి పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, ఏ పేర్లు వస్తాయి? అందుకని అంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళు కదా. సరేనయ్యా, అంతా కలిసి ఉంటున్నారు కదా సార్ అన్నదమ్ముల్లా, అది ఇది అని డైలాగులు వేశాడు. ఇప్పుడు నేను పూజించేటువంటి దాన్ని నువ్వు సాతాన్ అని పిలిచాక నువ్వు అన్నవైటి దున్నహవుతావు కానీ రెడిక్లేస్ కదా. సో అందువలన నేను చెప్తున్నా, నేను నమ్మే కృష్ణుని, రాముణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పగలను. అలా నువ్వు చెప్పు. నువ్వు నమ్మే ఎండిపోయిన శవము లేకపోతే ఎలాడిన శవము వాట్ ఎవర్ ఇట్ మేబీ నువ్వు చెప్పు. చెప్పలేదు. అందుకే అది పనికిమాలింది అనేది. ఆయన ఎదుటోడికి స్వేచ్ఛ లేదా? ఇది అయిపోయింది. ఇంకో కాలు అతను హైదరాబాద్. మీరు ఇలా అడుగుతుంటారు కదా సార్, మీ వీడియోలో చూస్తుంటా ఒక ప్రశ్న, ఎవరు నమ్మాలి, ఎవరు నిజమైన దేవుడు? స్వస్థత, నిజమైన దేవుడు, రక్తము, గొర్రె, ఈ పదాలు విన్నప్పుడు మనకేం గుర్తవుతుంది తెలుసు కదా. నేను చెప్పాను నువ్వు గొర్రెవైనా పర్లేదు, కానీ మీ నాన్నగారు గొర్రె కాదు కదా. మీ నాన్నగారి పేరేంటి? మల్లికార్జునరావు. మల్లికార్జునరావు అబ్బాయికి ఎవడో ఏదో ఎక్కిచ్చాడు. ఇప్పుడు రాత్రి భోజనం చేస్తావా? చేస్తాను సార్. మరి నేను చేయను. అందరు భోజనం చేయాల్సిందే అంటే ఎట్లది? రెడిక్లేస్ కదా. అందుకని భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, భాగవతం చదవండి, బైబిల్ ఖురాన్ కూడా చదవండి. నువ్వు ఒకటే చదివి అదే కంక్లూషన్, అదే ఫైనల్, అది దుర్మార్గం. అది మతం కాదు, మార్గం, నిజమే మార్గమే, కాకపోతే దుర్మార్గం. ఎంత గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టాం మనం. ఇది ఆర్డినరీ ప్లేసా? భారతదేశం ఋషిభూమి, పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి. ఇలాంటి భూమి మీద పుట్టి నువ్వు ఏమీ తెలుసుకోకుండా ఏదో ఒకటి వినేసి అదే కన్ఫర్మ్ అంటే, ఇప్పుడు నువ్వు దేవుడు అనుకునేవని అప్పుడు ఊసారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. ఒకటి ఊహించుకునే మతం, ఒకటి కోయించుకునే మతం. ఎందుకు మాకువి? నువ్వెవరు అన్నా రాజు, ఎవరు అబ్బాయి? మల్లికార్జున గారు అబ్బాయి. ఏ ఊరు? హైదరాబాదు. ఇంతేనా? ఇంకా వెళ్ళు, తెలుగు వాళ్ళం, ఇంకా హిందువులం, ఇంకా మనుషులం, ఇంకా ఆత్మస్వరూపం. అది ఫైనల్ కదా. నువ్వు దేవుడికి ఒక పేరు పెట్టి ఆ పేరుతోనే పిలువు. ఏందిరా ఇది? కాబట్టి విశ్వశాంతి కావాలనుకుంటే, విశ్వం అంతా బాగుండాలనుకుంటే సర్వేజన అని చెప్పే ధర్మం ఉండాలి. ఇవన్నీ విధర్మాలు, అధర్మాలు. మిగిలినవి ఎడారి మతాలు. ఎడారిలో వాటర్ ఉండదు, వాళ్ళ మతాల్లో మ్యాటర్ ఉండదు. దేనికి? అందుకని మనం పరిశీలన చేయండి, పరిశోధన చేయండి. దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సీకర్స్. దట్ ఎడారి ద ల్యాండ్ ఆఫ్ జోకర్స్ అండ్ బ్రోకర్స్. ఒక అమ్మని చెప్పమండి, ఒక అమ్మని, వాళ్ళ మతాల్లో ఒక అమ్మని చెప్పమండి. ఇప్పుడు గొర్రె ఫోన్ చేశాడు, గోదావరి గొర్రె. నేనేమడిగాను, నాతో ఏదో డిబేట్ చేస్తాను అది ఇది అన్నాడు. సార్ తప్పనిసరిగా చేయండి, నేను కాదన్ను, నా పరిచయం నేను చేసుకుంటున్నా, మీ పరిచయం మీరు చేసుకున్నాను, చేయడంతో. నా పేరు రాధామనోహర్ దాసు, మా నాన్నగారు. చూడండి ఎవరిదో ఫోను, కట్ చేసి సైంట్లో పెట్టు. హలో నాన్న రాజా? చెప్పండి. రాజు అదే మొన్న మాట్లాడారు కదా. ఇప్పుడు
మీరు వేరా? కాదు కాదు, నేను మీ అమ్మ నాన్నగారి పేరు అడిగింది మిమ్మల్నేనా? అంటే ఆ రాజుగారు వేరు మీరు వేరా అది అడగడానికి. కానీ మీ దేవురండి? రాజు కాదండి, వెంకటేష్. వెంకటేష్, ఓకే ఓకే. పూర్తి పేరేంటి? పూర్తి పేరంటే ఇంటి పేరా? అంటే మీకు ఓన్లీ వెంకటేష్, ఇంటి పేరు ఓకే ఏదో ఒకటి ఉంటుంది. కానీ మీరు పాస్టరా? లేదు లేదు, నేను పాస్టర్ కాదు. ఓకే, వెంకటేష్ వైజాగేనండి? ఓకే ఓకే, వైజాగ్ గుర్తున్నట్టున్నాగా. అది ఇంకొక ఆయన కూడా ఇదే పేరుతో చేస్తే ఆయనది భీమవరం. ఓకే ఓకే నాన్న, ఏదో చెప్పాలా? చెప్పండి నాన్న. అదే 21 ప్రశ్నలు ఎప్పుడు అడుగుతాను చెప్తారా? చెప్దామని. ఓడి చెప్పండి. కాదు ఓడి చెప్పు నాన్న. అలాగని కాదు, అంటే ఒక డిబేట్ చేసుకున్నాం లేదంటే ఇంటర్వ్యూ చేసుకున్నాం అంటే మా నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి కదా అని. ఇప్పుడు మీ నుంచి నాకు ప్రశ్నలు వేయడానికి కారణం ఏంటి? కారణం ఉంటాయి కదా, మీరు వేస్తున్నారు. కాదు నాన్న, నేను ఎందుకు వేస్తున్నాను వెంకటేష్? చెప్పండి. మేము ఎందుకు వేస్తున్నాం? ఇప్పుడు మేము షాపులో ఉన్నాం నాన్న, ఈ షాపులోకి వచ్చి కొనుక్కుంటున్నాం. ఆడేం పిలవలేదు మమ్మల్ని, మా షాపుకి రండి, మా షాపులో కొనకపోతే మీరు అడుగు తింటారు అలా ఏం అనలేదు అతను. మాకు నచ్చి మేము వచ్చి కొనుక్కుంటున్నాం. అలా కాకుండా కొంపల దగ్గరికి వచ్చి ఆ బుట్టలో ఏదో తెచ్చి మా దగ్గర కొనకపోతే ఉంటుంది అన్నప్పుడు గొడవ అవుద్ది. సేమ్ అలాగా ఈ క్రైస్తవం అలా బెదిరిస్తుంది కాబట్టి క్వశ్చన్లు వస్తాయి. సనాతన ధర్మం ఏమంటే బెదిరించరుగా. ఎలా బెదిరిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి నేను హిందువుని, అఫ్కోర్స్ మీరు హిందువులే అనుకోండి. అయితే విషయం ఏంటంటే మీ మైండ్ అలా వెళ్ళారు. ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, వెంకటేశ్వర స్వామిని నేను కొలుస్తాను. ఇక్కడ నాతో పాటు 5 ఉన్నారు, 4. ఓకే, శివుని కొలిచే వాళ్ళు ఉంటారు, హనుమంతుడిని, రాముడిని, అమ్మవారిని, వాళ్ళ ఇష్టం. మేమందరం ఏమంటామంటే మేము నమ్మినటువంటి రాముడిని, కృష్ణుని, శివుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అంటారు. మీరు చెప్పండి, యేసుని నమ్మకపోయినా పర్లేదా? గ్రంథంలోదే భగవద్గీత ఉందా మీ దగ్గర? భగవద్గీత కాదు అంటే కాదు, ఇప్పుడు భగవద్గీత ఉందా? లేదా? భగవద్గీత కొన్ని నెట్లో కొట్టండి. భగవద్గీత 18వ అధ్యాయం 63వ శ్లోకం. దాంట్లో ఏం చెప్తా అంటే, అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చేసాను, నేను చెప్పాలని చెప్పాను, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. అదే బైబిల్ ఏం చెప్తుంది? మార్కు 16:16. కాదు నాన్న, మీరు చెప్పండి నాన్న, మీరు చెప్పండి. కాదు నాన్న, ఇప్పుడు నేను భగవద్గీతలో 18:63 చెప్పాను కదా, మీరు మార్కు 16:16 ఏం చెప్పుద్దో చెప్పండి. అవును, మీరు అడిగారు కదా, నేను అడగనే ఉన్నా. కాదా, నేను చెప్పాను, మీరు చెప్పండి. నేను అడిగిందని చెప్పండి, మీరు అడిగిందని నేను చెప్పా. మార్కు 16:16 ఏంటో చెప్పండి ఒకసారి. కాదన్నా, మీరు అడిగారు, నేను చెప్పాను. మార్కు 16:16 ఏముంటుంది చెప్పండి. నేను చెప్పకూడదు. ఇప్పుడు నేను భౌతికత నుంచి చెప్పాను కదా, మార్కు 16:16 మీరు చెప్పండి. కాదు నాన్న, నువ్వు పుట్టిందే మాకు కదా. వెంకటేష్ అనే పేరు లేకుండా బతకగలవా? వెంకటేష్ అనే పేరు లేకుండా బతకగలవా అంటే నేనేమంటా అంటే, ఇక్కడ గమనించండి. ఇప్పుడు మార్కు 16:16 ఎందుకు చెప్పట్లేదు నువ్వు? మార్కు 16:16 చెప్పునానా? మార్కు 16:16 చెప్పలేదు. వెంకటేష్ అనే పేరు లేకుండా బతకగలవా? పోనీ మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలవా? కాదు నాన్న, మీ అమ్మ నాన్న పేరు చెప్పగలవా? మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. నాన్న, మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. బుద్ధి తుడుచుకునే బైబిల్లో నీ పేరు ఎందుకు లేదు? మాకే పుట్టావు కాబట్టి. రికార్డ్ చేశారా మీరు చెప్పినా మేము చేస్తాం. అది ఇలా ఉంటుంది. ఆడు బుక్లోంచి కూడా ఆడు చెప్పలేడు. అందుకనే ఇప్పుడు వీడి పేరు ఏంటి? ఎంతవరకు పాస్టర్ వెంకటేశ్వరరాజు కదా. ఇప్పుడు వీడి పేరు మార్చుతో చూడండి మీ ముందే. బొక్కలో బైబిల్ పాపి వైజాగ్ వెంకటేష్. ఇప్పుడు ఎవరిని ఏమంటాడు? అసలు మీరు ఎంత అగ్రెసివ్గా ఉంటే ఎలాగా అంటారు. మెత్తగా ఎందుకు ఉండాలి చెప్పండి? మెత్తగా ఎందుకు ఉండాలి? ఆడు క్వశ్చన్ చేయడానికి ఆడు అసలు ఎవడన్నా అడుక్కున్నాడా? ఎవరన్నా ఇంటి వెళ్ళి ఈ బుక్ నమ్మండి అని?
రైట్. పార్ట్ 2. గురూజీ అయితే మీరు మళ్ళీ ఆమె ఫోన్ చేయాలి. ఏం చేయను, దీనికి సంబంధం బాగుందని చేశాను అంతే. ఓకే, వాడు చేశాడు మనం ఇచ్చాం. సో గురూజీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా భాగవత పురాణం గురించి చెప్తున్నారు. నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒకటి విన్నా, అన్ని పురాణాలు చదవడం కంటే భాగవత పురాణం ఒకటి చదివితే చాలు, ఎందుకంటే శ్రీకృష్ణుడు భాగవత పురాణంలో ఉన్నాడు అని అంటారు అని నాకు చెప్పారు. కానీ నిజమే. దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పవచ్చు. అదే చెప్పి ఏతే చాంసకలాపుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం. భాగవతంలో స్టార్టింగ్లో వస్తుంది. విషయం ఏంటంటే కృష్ణుడు అవతారం కాదు, అవతారి. అంటే ద కాజ్ ఆఫ్ ఆల్ అవతారాస్. ఓకే ఓకే. భాగవతంలో ఏతే చాంసకలాపుంసం కృష్ణస్తు భగవాన్ స్వయం. మనం కృష్ణ భగవాన్ అంటాం కదా. భగవాన్ అంటే షడైశ్వర్య పూర్ణుడు. అంటే ఏమిటి? 6 ఉన్నత గుణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు కృష్ణుడు. ఆ 6 ఏమిటి? ఐశ్వర్య. ఇది ఎవరు చెప్పారు? ఎందుకనో ఎవరంటే వాడు చెప్పకూడదుగా, అథెంటిక్గా ఉండాలి. అది విష్ణు పురాణంలో చెప్పారు. ఎవరు? పరాశరుడు. పరాశరుడు ఎవరు? వ్యాసుడు వాళ్ళ నాన్నగారు. పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. చదువుతుంటే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. ఆ చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలా ఆనందంగా జీవించడానికి పుట్టినటువంటి వాళ్ళం మనం. ఈ దరిద్రం ఓన్లీ విషం కదా, విషం కదా, విషయం ఏం లేదు కదా. ఇప్పుడు మీ అమ్మగారి పేరేంటి? లక్ష్మీ సుఖ్. మీ నాన్నగారి పేరేంటి? వెంకటరావు. ఎంతసేపు పెట్టింది చెప్పడానికి? ఎవరినన్నా అడుగు. మీ నాన్నగారి పేరు? మీ నాన్నగారి పేరు చెప్పారుగా. వాడు చెప్పడు, ఇంకో జన్మ ఎత్తినే చెప్పడు. ఎందుకని? అబద్ధంలో బతుకుతున్నాడు, అవినీతిలో బతుకుతున్నాడు. నీతి లేదు. నీతి లేనివాడు భగవంతుని ఎలా పొందుతాడు? నువ్వు ఇక్కడే కరెక్ట్గా లేవు కదా, ఇంకా అక్కడ నిన్ను ఎలా తీసుకెళ్తాడు? వాడు తీసుకెళ్తాడు గాడ్డా రాడ్డా? ఫ్రాడ్డా? అందుకని మనకేముండాలి? స్పిరిచువాలిటీ కావాలంటే ముందే ఉండాలి క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ, రియాలిటీ, మొరాలిటీ, హ్యూమానిటీ. ఆ తర్వాత స్పిరిచువాలిటీ, ఆ తర్వాత ఓన్లీ స్టూపిడిటీ. చూసావుగా. ఇప్పుడు వాడికి ఇప్పుడు నిన్ను అన్నారనుకో, మీ అమ్మ నాన్న పేరు చెప్పరా దమ్ముంటే అని, వెంటనే ఫోన్ చేసావు. విపరీతు అది ఫోన్ చేయలే. ఎందుకు చేయలే? చెప్తే మళ్ళీ ఆ పేర్లు ఉండవు. నేనేమంటే అంత కరువే వచ్చిందంటున్నా. మనకి భాగవతం అందులో ఓ ధ్రువుడి ఉపాఖ్యానం ఉంటుంది, ఓ గజేంద్ర మోక్షం ఉంటుంది. ఎంత సంతోషం ఉంది. ఇప్పుడు అలవైకుంఠపురం సినిమా చూసాం. సినిమా అనుకోండి, కానీ అది చాలా గొప్ప టైటిల్ కదా. అలవైకుంఠపురంబులో ఆ మూల సౌదంబుదా పల. అసలు ఎంత సంతోషం ఉంటుందండి. ఆ పాడిన వాళ్ళు 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఆ స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని గుర్తించి ఇక్కడ పాడిస్తున్నారు త్రివిక్రమ్ గారు. ఎంత సంబరపడిపోయారు. వాళ్ళు అంత బాగా పాడారు. ఎవరు రాశారండి? పోతన గారు. అసలు పోతన గారికి నిన్న ఒక ఆయన పంపించారు. మన వల్ల కాదు, ఒక్కది పూర్ణ ఇంత ఉంటుంది అది చదవాలి. పొద్దున్న చదివితే మొత్తం పేర్లను క్లీన్ అయిపోతాయి. ఎంత ఉంది అసలు. మనం ఉద్ధరించడానికి వాళ్ళని పుస్తకాలు రాస్తే అనుభవించి మళ్ళీ ఏదో ఊహించి కాదు. ఇప్పుడు గజేంద్రుడు స్వామివారు వెళ్ళారు, మొసలను వేసేసారు, ఇంతేనే మనకు తెలుసు. కానీ పోతన గారు దర్శించారు. ఏం దర్శించారు? ఈయన వైకుంఠం నుంచి అక్కడికి వెళ్ళడానికి వెహికల్ ఎక్కాడు. వెహికల్ పేరేంటి? విష్ణుమూర్తి వెహికల్ ఏంటి? అమెరికా నేషనల్ అంబులెన్స్. ఆకాశం చాలా ఎత్తుగా ఎగురుద్ది. పాడమన్నా? అమ్మయ్యా, అందుకే నీ పేరు గుర్తెట్టుకుంటే చాలు. ఇటు గరుడని నీ వెక్కినది అన్నమయ్య అంటాడు.
ఇటు గరుడని నీవెక్కినది పటపట దిక్కులు బగ్గన బగిలే ఇటు గరుడని నీవెక్కినది జల్లనే రాక్షస సమితి నీ మహిమ జల్లనే రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినది. అన్నమయ్య ఎంత పొంగిపోతాడో. అలా పొంగిపోవడానికి మనం పుట్టాం కానీ చిన్న చిన్న సమస్య కుంగిపోవడానికా, ఎవరి దగ్గర వంగిపోవడానికా, ఎవడో పాస్టర్ వచ్చి మింగిపోవడానికా? ఇందుకు కాదు కదా. ఇలా గరుత్మంతుని ఎక్కాడు. ఇప్పుడు ఆయన మనసు ఎక్కడుంది చెప్పు? విష్ణుమూర్తి మనసు ఎక్కడుంది? ఎవరిని రక్షించాలి? గజేంద్రుడు కదా. ఇప్పుడు నువ్వు నేను వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికో వనస్థలపురం వెళ్ళాలి, కేపీహెచ్బి దూరం కదా. నేను బస్సు క్యాచ్ చేయాలి. ఎలా ఉంటుంది? బాబు తొందరగా స్పీడ్ అంటాం కదా, ఒత్తిడి. ఈయన మనసు గజేంద్రుడి మీద ఉంది. ఇతన్ని కాళ్ళతో ఇలా కూర్చుంటారు కదా, ఇలా కాళ్ళతో ఇలా తంతు తొందరగా అన్నారట. మనసు అతన్ని రక్షించాలనే తపనతో ఉంది. ఈ స్పీడ్ సరిపోలే. అసలు గరుడ వేగ టాప్ మోస్ట్ కదా, ఆ వేగం ఈయనకి సరిపోలే. చిచ్చి టైంకి ఒక్క వెహికల్ కూడా పని మనక ఒక్క బండి కూడా ఉండదు, సరైన బండి అని మనకు కూడా. ఎప్పుడు నా బండి చెడిపోతే ఏం చేస్తాం? అలా పడేసి ఏ క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోతాం కదా. అలాగా ఎందుకు స్పీడ్ లేదు, అటు గజేంద్రుడు ఇటు ఖగేంద్రుడు అని నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎంత అవమానం అండి. స్వామి 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 అంటూ ఆయన వెనకాల వచ్చారు. అంటే మనసు ఎక్కడుంది దీనికి? లావుక్కింతయులేదు ధైర్యం విలోలంభయ్య ప్రాణముల్ఠావులు దప్పిన అంటూ ఆయన పాపం పిలుస్తున్నాడు, వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీలాంటి వాడికి ఎవరికైనా డౌట్ అవుతుంది, ఏమండి అసలు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాడు ఆయన? 1000 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఏంటి సార్ ఈ కంగారు, ఈ డ్రామా ఏంది ఇప్పుడు అంటే? 1000 ఏళ్ళ నుంచి పిలిచాడే, పిలవాల. కాదు భగవంతుడు దేనికి వస్తాడు? నీ ఆర్తికి వస్తాడు. అదే పెట్టుబడి, అదే పెట్టుబడి. నీకు ఆకలి వేసేస్తుంది అనుకో, వెతుకుతావు. దాహం వేస్తుంది, వెతుకుతావు. ఏంటి ఆర్తి? నీ శరీరం. ఈ ఆర్తి ఆ మూర్తి మీద ఉండాలి. అప్పుడు నీ కీర్తి వస్తుంది, జనానికి స్ఫూర్తి వస్తుంది. కృష్ణుడు మూలం అని భాగవతం చెప్పింది. అది ఫస్ట్లో, ఆఖరిలో 11th చెప్తారు. ఈ కలియుగం కదండి, చెడ్డయుగం, ఎలా బాగుపడతారు జనం అని అడిగాడు పరీక్షిత్. అంటే సుఖదేవుడు చెప్పారు, నిజమే నువ్వు చెప్పింది. కలేర్దోష నిదే రాజన్ అస్తి హై ఏకో మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే. నువ్వు చెప్పింది నిజమే. కలియుగం అన్ని దోషాలతో కూడింది. ఎన్ని దోషాలు? సముద్రంలో ఎన్ని నళ్ళు ఉంటాయి? అన్ని దోషాలు ఉన్నాయి. కానీ ఏ కలేర్దోష నిదే రాజన్ అస్తి హై ఏకో మహాగుణం, ఒక గొప్ప గుణం ఉంది. ఏంటి ఆ గొప్ప గుణం? కలేర్దోష నిదే రాజన్ అస్తి హై ఏకో మహాగుణం, ఒక్క గ్రేట్ క్వాలిటీ ఉంది. ఏంటిది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే. కృష్ణుని కీర్తించడం అదొక్కటి గొప్ప గుణము. అది అందరికీ ముక్తినిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలి. నువ్వు ఇక్కడ రావడానికి రూట్ మ్యాప్ పెట్టుకున్నావు, లేదా నేను పంపిన లొకేషను కదా వచ్చావు కదా, అలా రూట్ మ్యాప్ ఇచ్చారు. దానికి సక్సెస్ రీచ్ అయిన వాళ్ళ స్టోరీ ఇచ్చారు. అలా ఎవరు రీచ్ అయ్యారు? ధ్రువుడు. అలా ఎవరు రీచ్ అయ్యారు? శబరి. అలా ఎవరు రీచ్ అయ్యారు డెస్టినేషను? ఓ గజేంద్రుడు. అలా చాలామంది. నారదుడు స్టార్టింగ్లో వస్తుంది భాగవతంలో. అయితే అన్నిటికంటే తలకాయ అంటే మొత్తం భాగవతం 12 స్కందాలు నాన్న. భాగవతం 12 స్కందాలు, 1-2 స్కందాలు స్వామివారి పాదాలు. అలా 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 వెళ్తే ఈ 10వ స్కందం ఉందే,
అది కృష్ణుడి యొక్క వివరణ. అది తలకాయ. లాస్ట్ 2 స్కందాలు స్వామివారి యొక్క కిరీటము, ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంది భాగవతంలో. ఓకే, చాలా వివరం ఉంటుంది. భాగవతం ఒక సముద్రం, 18,000 శ్లోకాలు, చాలా డీప్ అనాలిసిస్ ఉంటుంది. అంటే మనం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి అంటే ఒక అలిగరీ స్టోరీ అంటారు. నీకు ఉదాహరణ కోసం కృష్ణుడి స్టోరీ రసరమ్యం, ఓన్లీ జాయ్, హాలరై, ఆ వెన్న, ఆ గోవర్ధన్ గిరి, అంటే ప్రతి దాంట్లో స్మైలీ ఫేసే. మీరు గమనించండి. ఉదాహరణకి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒక్కరే ఉన్నాం అనుకోండి, పెద్ద సౌండ్తో భయం వేద్ది. ఎవరైనా బయట అల్లగొట్టాడు ఇంకోసారి భయం వేస్తుంది. ఎక్కువసేపు కొడితే, స్పీడ్గా కొడితే. అలాంటిది కృష్ణుడు ఆ పూతన వచ్చింది, అది విషం రాసుకొచ్చింది. ఈయన విషం తాగేసి ఆ పాలు తాగేసి దాని ప్రాణాలు లాగేసాడు, నవ్వుతూ ఉన్నాడు. యశోదకి భయం కదా, తల్లి కదా, అమ్మో అమ్మో అని తీసుకుని మళ్ళీ ఇరుగు దిష్టి బురుగు దిష్టి అలా తీస్తారుగా. ఆవిడేం తీసేదంటే దిష్టి, నా కన్నయ్య నడుముకి నారాయణుడు రక్షించుగాక, ఈయనే నారాయణుడిని ఆవిడ తెలదగా. అలా చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైనటువంటి ఇది. అయితే ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క వివరం. అదే మనం ఎలా ఉండాలి ఏంటి ఒక స్టోరీ అన్నాను కదా, అది ఏమిటంటే చాలా బాగుంటుంది. నేను బాగా చెప్పలేను కానీ దాన్ని పెద్దలు ఇంకా బాగా చెప్పారు. సాత్తూరు గోపాలకృష్ణమాచార్యులు వారు భాగవతం చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఆయన ఉన్నాడు, అతను రాజు. ఈ రాజుగారికి ఎప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతను 5 తలకాయలు కలిగి ఉంటాడు, ఒక సర్పం. ఇతనికి ఒక భార్య, ఇది రాజ్యం. యాక్చువల్లీ ఇది నిజం కాదు, మన శరీరం 5 తలకాయలు, ఇంద్రియాలు. ఇలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు రాత్రి 1 గంటకి ఎవడైనా ఒక నూనెతో కూడిన పదార్థాన్ని ఆర్డర్ ఇచ్చి తిన్నాడు అనుకోండి, వాడు ఏ గుణంలో ఉన్నట్టు నువ్వు చెప్పు? ఏ గుణం? తమో గుణం. తమో గుణం అది. అంటే వాడి మీద వాడికి ప్రేమ లేదు. నేను మా స్టూడెంట్స్తో చెప్తాను, మా శిష్యులతో, అరే మీరు నాకేం చేయకపోయినా పర్లేదురా, దేవుడికి దేశానికి ఏం చేయకపోయినా పర్లేదు, మీకేమన్నా చేసుకోండిరా. ఇప్పుడు రాత్రి 9కి వదిలేశానండి మిమ్మల్ని, నువ్వు పొద్దున్న 8కి లేస్తే ఇంకా మనిషివేనా నువ్వు? బ్రహ్మయుగంలో లెగాలంటారు కదా, బ్రాహ్మీ ముహూర్తం. దాని గురించి చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? ఉదయం 4 నుంచి 1 గంటన్నర, 2 గడియలు. ఆ సమయం చాలా మంచిది. ఇవాళ ఉదయం మేము 3కి లేచాం, రాత్రి ఇంచుమించు 12:30 అయింది. మనసు ఏం చెప్తుంది? పడుకో, హారట్లేదు, ఏం లేదు, మళ్ళీ సార్ వద్దాం, వెళ్ళొచ్చలే, పడుకో అని చెప్పింది. కానీ పైన బుద్ధి ఉంటుందిగా, ఎలా వెళ్తావు? బుద్ధిలే, వాళ్ళు వెళ్ళిపోతావు కదా, నువ్వు ఊరు వెళ్ళిపోతావుగా, జర్నీ కదా. కావాలితే మళ్ళీ వచ్చి హారతయ్యక పడుకోవచ్చు. లే, ఆ చన్నీళ్ళు స్నానం చేసి క్యాబ్ ఎక్కి హారతికి వెళ్ళి అక్కడ హారతి ఇచ్చి కీర్తన చేసి జపం చేసి ఆవిడికి పండ్లు పెట్టి వచ్చాక హోమం చేసుకున్నాం, స్వామికి అలంకారం చేసుకున్నాం. చెప్పండి, ఈ ప్రక్రియలో లోకానికి ఏమన్నా అపకారం ఉందా? లేదు. పువ్వులు కొన్నాం కాబట్టి ఒకరికి ఉపకారం, పండ్లు కొన్నాం కాబట్టి ఒకరికి ఉపకారం, ఆవులకు పెట్టాం ఉపకారం. ఇలా కదా జీవించాలి. నేతి దీపంతో హారతి ఇచ్చాం, ఆరోగ్యం. పొద్దున్నే స్నానం చేసాం, ఆరోగ్యం. ఇది కదా ఉండాలి విధానం. మూర్ఖులు, పాషాణ మతస్థులు కేవలం ప్రేయర్ చేస్తాం, ఇంకోటి ఏదో చేస్తాం. ఓ విధానం ఏముంది అందులో? మోసం తప్ప. కాబట్టి విగ్రహం నిగ్రహం మన్య, నిగ్రహాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన స్నానం ఎవరు చేయించారు? దర్శనం చేయాలి అనే కోరిక. దర్శనం ఎవరైనా చేయాలి? అక్కడ భగవంతుడు ఉన్నాడు, రాధగోపినాథు, రాధమదన్మోహన్. ప్రాక్టికల్ కదా ఇది.
నువ్వు చర్చికి మసీద్కి వెళ్ళాలని స్నానం చేయక్కల, మనకు రూల్స్ లేవు, ఎందుకంటే వాటర్ లేని దేశాల్లో పుట్టినాయి కాబట్టి. మరి మనకు కళ్ళు కట్టుకున్నావా, మా ఇంట్లోకి వస్తే ఊరుకోం. ఇది ఒక సిస్టమ్. సర్వే జన ఇలాంటి మాట చెప్పమను ఎవరినన్నా, వాళ్ళ మతంలో కుదరదు. ఇప్పుడు అతను చెప్పాడు నీ ముందే కదా. చెప్పలేదు. ఇప్పుడు నేను నమ్మిన రాముని కృష్ణుని శివుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు, ఇప్పుడు నువ్వు నమ్మిన నమ్మక్కర్ అది చెప్పని చెప్పలే. చాలా భయం గురించి అంటే భయం ఎవరికి మోసం చేసేవాడికి. నేనే ఉంటాను వై సి ఫర్ క్రిస్టియన్, సి ఫర్ చీటింగ్. ఎందుకది? ఇప్పుడు నువ్వెవరిని మోసం చేస్తున్నావు? నిన్ను, లోకాన్ని, రాజ్యాంగాన్ని, దేశాన్ని, నువ్వు అనుకునే గాడ్ని. ఇంత ఫ్రాడ్ చేసి ఆ గాడ్ ఎందుకురా మనకి? అందుకని ప్రాక్టికల్గా ఉండు, ప్రాక్టికల్గా ఉండు. అది ఎలా అంటే నేను భాగవతం చెప్తూ పోతే ఇంకా అది అంతులేంది. మీరు ఇందా భాగవతం గురించి చెప్తున్నారు. ఒక్క నిమిషం అది పూర్తి చేస్తా. అతను చెప్పంది ఏంటో అడిగితే బాగుండేది, నువ్వు అడగలే. మార్కు 16 అతను చెప్పలేదు, 18:63 నేను చెప్పా, అతను చెప్పలేదు. చెబితే ఇరుక్కుంటాడు, అమ్మ నాన్న పేరు చెప్తే ఇరుక్కుంటాడు. మార్కు 16 ఏమిటంటే, సో నా మీద ఒకసారి సిఐడి కేసు పెట్టారు ఒక 2 ఏళ్ల క్రితం. పెట్టినప్పుడు మరి పిలుస్తారుగా, అవి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసరు మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు, వాళ్ళ పుస్తకాన్నే ఉంది. ఇదే చెప్పా. ఏముంది ఎందుకు అందులో? కొట్టండి అమ్మాను, కొట్టే. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన, లేకపోతే శిక్షించబడిన. బాలరాజు అంటే అర్థం కాదు కదా. అతను నమ్మి బాప్టిజం అంటే నీళ్ళలో మునిగేది, అది చేస్తే రక్షించబడతారు, లేదా శిక్షించబడతారు. అంటే నువ్వు చచ్చినట్టు ఆ షాపులో కొనాల్సిందే, మేము పెట్టింది తినాల్సిందే. ఏంటి తిన్నాను? కృష్ణుడు ఏం చెప్పాడు? బాబు నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, భగవద్గీత చెప్పా, నువ్వు ఆలోచించుకో, నిర్ణయం తీసుకో. నీకు సందేహాలు తీరినాయా అని అడిగాడు. నష్టో మోహ, ఆలోచించుకో, ఓకే, డౌట్ క్లారిఫై. ఇది కదా, ఇక ఆల్రెడీ లెక్చర్ ఇచ్చానా, నడు నడు అని. ఏం చదివి మనకు కావాల్సింది గాడిజం, నాటి గొండాయిజం. అది గొండాయిజం, అందుకని వ్యతిరేకిస్తాం. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చాయి. భగవద్గీత అనేది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు వచ్చే ఒక అధ్యాయం కదా. ఈ 18 రోజులు కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కొక్క రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది ఆ యుద్ధం? 18 అధ్యాయాలు, 18 రోజులు, 18 పర్వాలు, 18 అక్షోణీలు. అంటే అక్షోణి అంటే ప్లటూన్ అంటాం కదా, సైన్యం. అంటే 1,25,000 మంది కాళ్ళ మీద నడిచే సైన్యం, 12,000 గుర్రాల రథాలు, ఇన్ని గుర్రాలు, ఇన్ని ఏనుగులు, పదాతి దళం, ఇలా ఇదంతా ఒక ప్లటూన్ ఇస్ కాల్డ్ అక్షోణి. అలాంటివి 11 కౌరవులకు ఉన్నాయి, వీళ్ళకి 7 ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కొక్క కౌరవుల తరపున ఒక సేనాధిపతి. అలా ఫస్ట్ భీష్ముడు, ఆయన పడిపోయాక మళ్ళీ కర్ణుడు, ఈ మధ్యలో అలా ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సన్, కొన్ని రోజులు ఒకే పర్సను. ఇది మహాభారతం అంటేనే చాట భారతం అంటాం కదా, చాలా పెద్దది, 1,00,000 శ్లోకాలు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు రెండు నేర్పిస్తుంది. అంతా రాసేసి ఆ లాస్ట్లో ఒక మాట అంటారు, ఎవరు? వ్యాసులు వారు. ఏది హస్తే, ఇక్కడ ఏదైతే ఉందో అదే ఈ ప్రపంచంలో ఉంది, ఏదైతే ప్రపంచంలో ఉందో అదే ఇక్కడ ఉందంటాడు. ప్రపంచంలో మోసం ఉంది, అది ఇక్కడ చూపిస్తాడు, ప్రపంచంలో మంచి ఉంది చూపిస్తారు. అలా అన్నీ అందులో ఉంటాయి. 18 రోజులు యుద్ధంలో భౌతికత రోజు ఏం చెప్పలే, యుద్ధానికి స్టార్టింగ్లో చెప్పాడు. యుద్ధానికి ముందు నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోవాలి బాబోయ్ అన్నాడు కదా, అప్పుడు చెప్పాడు అర్జునుడికి. అర్జునుడు ఇలాగా, మా తాతగారు ఇక్కడ ఉన్నారు, మా బావలు, మా బంధువులు
ఎంతమందిని చంపి కిన్నో రాజ్యేన గోవింద వస్తుంది ఫస్ట్ చాప్టర్లోనే. ఎందుకు ఈ రాజ్యం నాకు వద్దు అంటాడు. ఏవో ఇంకా ఆయన తరపున ఇంచుమించు ఫస్ట్ అధ్యాయంలో ఇదే ఉంటుంది. ఇక ఎవరెవరు శంఖం పేరేమిటి, ఎలా పూరించారు, శంఖో దద్మం ఇవన్నీ వస్తాయి. మొత్తానికి ఆల్మోస్ట్ 1వ అధ్యాయంలో ఆయన బాధ అంతా వెళ్ళగొట్టారు. బాబు నా చేతులు ఎండిపోతున్నాయి, ఒళ్ళంతా మండిపోతుంది, గాంధీవన్ చేతిలో జారిపోతుంది అంటే ఫీలింగ్ నా 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 ఇదంతా చెప్పాక 2వ అధ్యాయం స్టార్టింగ్లోనే తిడతాడు. ఇక అబ్బా ఏం చెప్పావు, లెక్చర్ బాగానే ఇచ్చావు, కానీ అసలు పండితుడైన వాడు నీలా ఉంటాడా? పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావు. పండితుడైన వాడు అశోచ్వానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండిత. అబ్బా పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావు. అసలు పండితుడైన వాడు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ శోకింపడు. ఇప్పుడు మా అమ్మ లేరు, మా నాన్న లేరు, ఏడిస్తే వస్తారా?